హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? ఈరోజు మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నామండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 43వ వచనం నుంచి. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడివై నిత్య జీవములో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగచేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించునుగాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు యేసయ్యా తండ్రి. నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమ కృపను బట్టి, నీవు బాగు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా యేసయ్యా, చదవబడిన నీ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. రాబోయే రోజుల్లో మాకు నీ ఉన్న రోజుల్లో మా సమయం మా చేతిలో ఉండగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, మా రోజులను డేని సద్వినియోగం చేసుకుంటూ నీ సువార్తను ప్రకటించగలగడానికి మాకు ధైర్యాన్ని, నాన్న నిజాయితీని, నీతిని ప్రభా, నీ ఆదరణను నీ శక్తితో నింపమని ప్రభా ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క హృదయంలో కూడా నా తండ్రి నీ వాక్యాన్ని ముద్రించమని ప్రభా, వాక్యం మీద నిలబడడానికి కావాల్సినటువంటి విధంగా మమ్మల్ని తయారు చేయమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో చీకటి శక్తులు రాజ్యమేలుతూ అప్పులు, బాధలు, సమస్యలు, అనారోగ్యంగా సమాధానం లేకుండా ఉన్న ప్రతి ఒక్కరి మీదనే కూడా హస్తం ఉంచండి నా తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. అప్పుల సమస్యల్లోంచి, ఊబిలోంచి బయటకు లాగి సాక్షులుగా నిలబెట్టండి. సమృద్ధిని దయచేయండి. ఫైనాన్షియల్గా లేమిని తీసివేసి సమృద్ధిని దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ నా తండ్రి, అనారోగ్యం నుంచి నాన్న తండ్రి హీలింగ్ నీవే దయచేయమని ప్రభా ప్రార్థిస్తూ, కుటుంబాలలో, మనుషులలో, వ్యక్తుల మధ్యలో ప్రేమను, సమాధానాన్ని నీవే సమృద్ధిగా మెండుగా దయచేయమని ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బాయ్.